అంటే గురుగారు ఇప్పుడు మీకు ఎప్పుడైనా భగవంతుడు మానవ రూపంలో మీకు దర్శనం ఇచ్చారా? అబ్బా, ఎంత మంచి ప్రశ్న వేశారయ్యా. ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. మీరు కాదు నాకు కనపడేది, భగవంతుడు కనపడతా ఉన్నాడు. నేను చెప్పేది అబద్ధమే కాదు, సాక్షాత్ భగవత్ స్వరూపమే మీరు అని చెప్తూ అది కూడా ఉంది. తరువాత భగవంతుడి రూపాలు భగవంతుడు అని తెలుసుకోలేదు అప్పుడు కనబడినప్పుడు. తర్వాత భగవంతుడేమో అని అనిపించింది. అవునండి. కొన్ని కొన్ని సందర్భాల్లో తేజ్పూర్లో ఉన్నప్పుడు కానీ ఎవరో ఒకరు వచ్చి కష్టాల్లో ఉన్నప్పుడు నాయన ఇది చెయ్యి అని చెప్పి తర్వాత వెళ్ళిపోతే ఆయన ఉన్నప్పుడు తెలియడం లేదు. ఆయన వెళ్ళిన తర్వాత మైండ్కి ఇంత ఇది చెప్పగలిగిన వాళ్ళు మానవుల్లో ఉండరు, ఇది దైవాంశమే అని. అలాంటి సంఘటన ఏదన్నా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి తేజ్పూర్లోని ఒక చాలా క్లిష్టమైనటువంటి సమస్య వచ్చింది. అంటే మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పాపం భార్య చెప్పకూడదు కానీ ఆత్మహత్య చేసుకున్నది. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఆ రోజు మేమందరం కూడా తలా 10 రూపాయలు వేసుకొని వాళ్ళందరినీ చేసి వచ్చేటప్పుడు రాత్రుల్లో అంటే దూరంగా అవి చూసి నేను ఒక్కడే వస్తా ఉన్నా. ఒక విధంగా దైవనామస్మరణ ఉన్నప్పటికీ కూడా కొంచెం భయం భయం అని చెప్పడానికి నా మనిషి, నీకు భగవంతుని నమ్మడానికి నీకెందుకు భయం అని క్వశ్చన్ వేయొచ్చు. కానీ అయినా భయం ఉంటుంది, మనసు ఉంటుంది కదా. మనసు ఇది ఎన్నో అలవాట్ల ప్రకారం వస్తే ఉన్నట్టు ఒక ఆయన, ఒక వాచ్మెన్ లాగా ఒక ఆయన సాధారణ వస్తూ హిందీలోనే మాట్లాడాడు. కిదర్ భాయ్ అభి ఇతనా రాత్ మే క్యా రాజా కిదర్ జా రహే తో, ఈ రాత్రిలో నువ్వు ఎక్కడ పోతానో ఏమి అంటే ఏదో మనం ఒక దీనికోసం పోతా ఉన్నాను, అందుకని పోతా ఉన్నానంటే సరే ఏమైనా మంచి పని చేస్తా ఉన్నావు హిందీలోనే మాట్లాడుతూ అడిదాకా నేను కూడా అడిగిపోతాను పోదాంరా అని చెప్పి కొంచెం ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడాడు. ఇప్పుడు నాకు అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరితో ఎవరు కలిసినా అక్కడికి తీసుకెళ్ళిపోతా. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉండేవాడు మాకు, తమాషకు జోకీగా చెప్తాను. వాడు ఏం చేసేవాడు అంటే ఎయిర్ ఫోర్స్లో విల్సన్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, చాలా మంచి ఫ్రెండ్, నాకు ట్రైనింగ్ సెంటర్ నుంచి ఫ్రెండ్, ఇద్దరు కలిసే పోస్ట్ కూడా వచ్చారు. వాడు ఏం చేసేవాడు సిగరెట్ తాగేవాడు. వాడు తాగితే పర్వాలేదు, తాగని వాళ్ళకి కూడా నాయన ఈ తాగు చాలా బాగుంటుందని ఫ్రీగా ఇచ్చేవాడు. ఇచ్చి వాళ్ళని ఆ సిగరెట్ అలవాటు చేసేవాడు. రోజు బుద్ధి ఉందా నీకు, నువ్వెట్టా చెడిపోయావు, ఇతరులను కూడా ఎందుకు పాడు చేస్తావు దుర్మార్గుడు అని ఇట్లా అడిగితే నీకేం తెలుసు ఫూల్, నాకు సిగరెట్ లేనప్పుడు వాడు ఇస్తాడు, వాడికి కానీ అలవాటు ఉంటే అలవాటు లేకపోతే వాడు ఎందుకు ఇస్తాడు? సిగరెట్ నాకు ఎప్పుడు ఉండదు, ఒకప్పుడు అయిపోతుంది, అప్పుడు నాకు కావాలంటే ఇస్తాడు అని చెప్పేవాడు. నాకు అది బాగా నాకు లాజిక్ దొరికింది. కాబట్టి నేను ఎక్కడ పోయినా ఈ దైవత్వం గురించి చెప్తే ఒకవేళ మనలో ఎప్పుడన్నా మనసు కొంచెం కిందికి వస్తే వాళ్ళ ద్వారా మళ్ళా మనం పైకి లేవచ్చు అనేటువంటిది స్మరణ. అందుకని ఎవరు టచ్ అయినా ఈవెన్ ఇప్పుడు కూడా బస్సులో కానీ అలా పలకరిస్తూ ఉంటారు జనరల్గా, ఏదో ఒక ఇండైరెక్ట్గా వాళ్ళకు దైవికంగా చెప్తాం. అట్లా ఆయన మంచి దైవిక విషయాలు మాట్లాడినాడు. ఆ స్టేజ్లో ఒక వాచ్మెన్ స్టేజ్లో అంత హై స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి చెప్పే స్థితి లేదు, కానీ చెప్పాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత మళ్ళా చూసా, అరే వాచ్మెన్కు ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడంటే మళ్ళా తిరిగి చూస్తే లేడు. అంటే ఎక్కడ పక్కన వెళ్ళిపోయాడో లేకపోతే నిజంగా మాయమైపోయాడో అది భగవంతుడికి తెలియాలి, కానీ నాకు మాత్రం మళ్ళీ కనపడలేదు. మళ్ళా మరుసటి రోజు కూడా అట్లా వ్యక్తి కనపడతాడంటే నాకు ఎక్కడ కనపడలా. అంటే ఆ యూనిట్లో అట్లా భగవంతుడి చాలా ఏదో ఒక రూపంలో వచ్చి ఆయన ఆదుకున్నవి చాలా సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు మళ్ళీ మనుషులుగానే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఆ క్షణంలో వాళ్ళలో ఆ మనస్తత్వం వచ్చి నాకు సహాయం చేసి నేను అనుకున్నది వాళ్ళ ద్వారా జరిపించి వాళ్ళు మళ్ళీ ఉన్నారు కూడా, వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు కొంతమంది సత్యసాయి గారు చూశారు, వాళ్ళు ఎంతో సాధన చేసి వెళ్ళారు కదా, మీరు కూడా అలాంటి ఒక సాధనలో ఉండి నాకు కూడా ఏమైనా కొన్ని సిద్ధులు వస్తే బాగుంటుంది అని అనుకున్నారా? కానీ నేను సాధన మాత్రం మా గురుదేవుడి దయ వల్ల
చాలా తీవ్రంగా చేసిన రోజులు ఉంది. ఎయిర్ ఫోర్స్లో నేను ఉన్నప్పుడు అందరూ నన్ను స్వామి స్వామి అనేవాళ్ళు. ఎందుకంటే నేను అన్నం తినేవాడిని కాదు, ఏదో పళ్ళు బ్రెడ్. ఎందుకంటే అప్పుడు నా ఆలోచన ఏంటంటే ఒక శ్వాస కూడా వృధా కాకూడదు, భగవంతుణ్ణి తప్పించి శ్వాస కూడా భగవంతునితోనే ఉండాలా. ఆంజనేయ స్వామి అజప గాయత్రి అంటారు మామూలుగా మన భాషలో. అట్లాగా రావాలనేటువంటి గట్టి కోరిక ఉండేది. కానీ ఈ సిద్ధులు నాకు ఎప్పుడు, నేను ఇంత చిన్నప్పుడు చదివినప్పుడు రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర నాలో అద్భుతమైనటువంటి మార్పు తెచ్చింది. ఒకసారి చదువుతా ఉంటే 2 days నాకు తెలియదు, ఇప్పుడు కూడా రీజన్ తెలియదు, ప్రపంచాన్ని మర్చిపోయా. ఆయన జీవిత చరిత్ర చదివా. మిస్టర్ ఎం మహేంద్రనాథ్ గుప్తా అని ఆయన రాశారు, దగ్గరుండి రాశారు. ఏ రోజు ఎక్కడ ఏం జరిగింది అని రామకృష్ణ పరమహంస దగ్గరుండి రాశారు. మిస్టర్ ఎం అంటారు ఆయన. ఆ బుక్ చదివి ఆ 2 రోజులు నా లోకంలో నేను లేను. అది ఇప్పటికి కూడా నాకు కూడా అర్థం కాని ప్రశ్నే. ఎందుకు నేను అంటున్నాను, లీవో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. అదొక అదొక పిచ్చి దీంట్లో ఉన్నట్టు ఉండిపోయా. అంత పిచ్చి రామకృష్ణ పరమహంస అంటే. ఇంకా ఆయన చెప్పేవాడు, ఒరే నాయన ఈ అష్టసిద్ధులన్నిటివి నిన్ను మోసం చేస్తారా, వాళ్ళ వల్ల చిక్కుంటే మళ్ళీ తిరిగి బయటికి రాలేము. మనకు అది కాదు కదా కావాల్సింది, మనకు కావాల్సింది భగవంతుడు. కాబట్టి ఇవి నాకు ఎప్పుడు ఏమాత్రం కళ్ళ కూడా అనిపించడం లేదు. అంటే మనం కోరకుండా కూడా సిద్ధులు వస్తే అది వేరే విషయం, వస్తే మన సంతోషం. ఇప్పుడు మనం లోక కళ్యాణం కోసం పెడతాము. అంటే మీకు వచ్చినట్టు అనిపించిందండి ఎప్పుడైనా? నాకు వచ్చినట్టు కాదు, కానీ చాలా మందికి నేనంటే ఇష్టం రావడం, వాళ్ళు నన్ను ఒక గొప్ప వ్యక్తిగా భావించడం, అటువంటివన్నీ నాలో ఏమి లేనప్పటికీ వాళ్ళకి ఆ భావం కలగడం ఒక విధంగా అవన్నీ కూడా సిద్ధులే కదా. ఎందుకంటే ఈ కాలంలో ఒకరినొకరు వినే ప్రశ్న లేదు. అలాంటప్పుడు మనల్ని అంత ప్రేమ ఆప్యాయతలతో చూసే ఒక 10 మంది తయారయ్యారు. సాధన నుంచి వచ్చే ఫలితమే కదా సిద్ధి అంటే. అదే అందులో మనం నడిచే నడత ఉంటుంది, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు చేసే పనులు, నువ్వు చేసే ఆలోచనలు, ఇవన్నీ ప్రస్ఫుటంగా బయట వాసన ఎంత మూసి పెట్టుకున్నా వాసన బయటకు వస్తాయి. కొద్ది కాలమే మూసి పెట్టుకోగలం, మనం యాక్ట్ చేయగలం, కానీ అంతకాలం యాక్ట్ చేయలేం కదా. కాబట్టి ఆ సుగంధం భగవంతుడి సంబంధమైనటువంటి మనసుతో నిరంతరం భగవంతుడిలో ఉండేటువంటి వ్యక్తి యొక్క తరంగాలు డెఫినెట్ గా బాగానే ఉంటాయి, లోకానికి మంచిదే.